చెప్పండి, ఏంటి అసలు హైకోర్టు ఇవాళ ఆదేశాలు ఏంటి, వీటి పర్యవసానం ఎలా ఉండబోతున్నాయి, ఈ కేసు సంబంధించినటువంటి విచారణలో మున్ముందు ఏం జరగవచ్చు అనుకోవచ్చు? శ్రీహరి, పరకామణి చోరీ కేసు మళ్ళీ మొదటికి వచ్చింది. పరకామణి చోరీ కేసులో రవికుమార్ అని చెప్పి జిఆర్ స్వామి మఠానికి సంబంధించిన క్లర్క్ ఎవరైతే ఉన్నారో పరకామణిలో డబ్బులు లెక్కిస్తూ డాలర్లు తీసుకొని 72,000 వరకు కూడా అతను 14,43,00,000 వెనక్కి ఇవ్వడంతో ఈ కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకున్న వ్యవహారం తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ నేపథ్యంలోనే తిరుపతికి చెందిన జర్నలిస్టు శ్రీనివాసులు అనే వ్యక్తి హైకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ జరిగింది. ఈ విచారణ నేపథ్యంలోనే హైకోర్టు సీరియస్ కావటం సిఐడిని ఏసీబీని విచారణకు ఆదేశించింది. అయితే సిఐడి ఏసీబీ గతంలో ఏసీబీ ఏమో రవికుమార్ ఆస్తులకు సంబంధించిన ఒక నివేదికను తయారు చేసి హైకోర్టుకు సమర్పించింది. అదేవిధంగా సిఐడి మాత్రం అసలు ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలు ఎందుకు రాజీ చేసుకున్నారనే అంశానికి సంబంధించి కూడా ఒక నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఈ 2 నివేదికలను పరిశీలించిన తర్వాత హైకోర్టు ఒక నిర్ణయం వెలువరిస్తామని పేర్కొంది. బట్ నిన్న ఈ కేసు విచారణకు వచ్చిన వెంటనే కూడా మళ్ళీ సిఐడి డీజీ మరో అడిషనల్ రిపోర్టును కూడా హైకోర్టుకు సమర్పించారు. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఈరోజు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కీలక ఆదేశాలు జారీ చేసిన సమయంలోనే ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి ముందుకు వెళ్ళాలి అని చెప్పి సిఐడి అండ్ ఏసీబీ డీజీలకు వెసులుబాటు కల్పించింది. అదేవిధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అని కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు ఈ కేసులో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్నంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కూడా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కేసును సమన్వయం చేసుకొని పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలి అని కూడా ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేయటమే కాకుండా డివిజనల్ బెంచ్లో లోక్ అదాలత్ ఇచ్చిన అవార్డుకు చట్టబద్ధత తేల్చేందుకు డివిజనల్ బెంచ్కి హైకోర్టు రిఫర్ చేసింది. అదేవిధంగా రవికుమార్ కూడా డివిజనల్ బెంచ్కి వెళ్ళారు. డివిజనల్ బెంచ్లో ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే డివిజనల్ బెంచ్ కూడా సింగిల్ జడ్జిని ఇచ్చిన ఆర్డర్స్లో తప్పే ఉంది అని చెప్పి ప్రశ్నించటమే కాకుండా లోక్ అదాలత్ చట్టబద్ధతను తేల్చేందుకే కేసును తమకు రిఫర్ చేశారు అని చెప్పి కూడా వ్యాఖ్యానించింది. ఈరోజు హైకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలతో ఈ కేసులో దర్యాప్తు మళ్ళీ ప్రారంభం కాబోతుంది. ఏదైతే పరకామణిలో అతను రవికుమార్ ఏదైతే డబ్బులు దొంగతనం చేశారో దానికి సంబంధించి 14 కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చారనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అదేవిధంగా మీరు ఇంతకు ముందు చెప్పినట్టు కూడా ఇది రాజకీయంగా కూడా మంటలు రేపుతుంది. 72,000 రూపాయలు తీసుకొని 14 కోట్లు ఇచ్చారంటే దేశంలో ఎక్కడైనా ఉందా? ప్రపంచంలో మనం ఇటువంటిది ఎప్పుడైనా చూసామా అని చెప్పి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడంపై కూడా ప్రతిపక్షాలతో పాటు హిందూ ధార్మిక సంస్థలు, అదేవిధంగా కూటమిలో ఉన్న పక్షాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ వీళ్ళంతా కూడా తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు. హిందువులంటే ఆయనకు అంత చులకన భావం ఉందని ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు జ్యోతుల్ నెహ్రూ కూడా వ్యాఖ్యానించారు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వీళ్ళంతా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం వైసీపీకి చాలా పొలిటికల్ గా డిఫెన్స్ లో పడేసే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా రవికుమార్ ఏదైతే రామారావు, ముఖ్యంగా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లు రంగంలోకి వస్తే ఏం జరగచ్చు, ఏ అంశాలపైన వారు డెప్త్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది? నెంబర్ 1. ఇక సతీష్ కుమార్, ఎవరైతే ట్రైన్లో విచారణ కోసం వెళ్తూ చనిపోయినటువంటి సతీష్ కుమార్ ఉన్నారో ఆయనది హత్య అని చెప్పి వారి కుటుంబీకులు ఆరోపించడం జరిగింది. పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారించారు. సో ఆయన పోస్ట్ మార్టం సంబంధించినటువంటి దాన్ని కూడా సీల్డ్ కవర్లో రిజిస్ట్రార్ జ్యుడిషియల్కి ఇవ్వమంది. ఏంటి అసలు ఈ 2 ఇష్యూల వల్ల ఏం కావచ్చు? శ్రీహరి, ఇక్కడ మనం ప్రధానంగా ఒక విషయం గమనించాలి. ఏంటంటే అతను 72,000 రూపాయలు మాత్రమే అక్కడ శ్రీవారి పరకామణి లెక్కింపులో తీసుకున్నాడు అని చెప్తున్నారు. కానీ 72,000 తీసుకున్న వ్యక్తి తనకు సంబంధించిన ఆస్తులు 14,43,00,000 రూపాయలు శ్రీవారికి టీటీడీకి రాసివ్వటం మీద దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి తనకి ఈ ఆస్తులు తను ఎప్పుడు కొనుగోలు చేశాడు, ఎప్పుడు సంపాదించాడు, తను స్వార్జితమా లేకపోతే పితృార్జితమా అనేది కూడా తేల్చి చెప్పాలి అని చెప్పి ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. దీని మీద మొత్తం ఏసీబీ డీజీ దర్యాప్తు జరిపి ఒక నివేదిక సమర్పించారు. ఆ నివేదికను పరిశీలించిన హైకోర్టు ఈ కేసులకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో కూడా అవసరమైన మేరకు సమాచారం పంచుకోవాలి అని ఆదేశించిందంటే డెఫినెట్గా ఏసీబీ డీజీ ఇచ్చిన రిపోర్ట్లో కొన్ని కీలకమైన అంశాలు ప్రస్తావించడం వల్లనే వాటిని అధ్యయనం చేసిన
హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది అనేది కూడా అందరూ భావిస్తున్నారు. డెఫినెట్గా 72,000 తీసుకున్న వ్యక్తి, అంటే $9 తీసుకున్న వ్యక్తి 14 కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చాడంటే డెఫినెట్గా దీని వెనక ఏదో తిరకాసుంది అని అనేది, పైగా ఏసీబీ డీజీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన తర్వాతనే ఈ ఆర్డర్స్ ఇచ్చారు అని అనేది కూడా అందరూ చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా ఇంకా ధృవీకరణ జరగాల్సి ఉంది. పూర్తి స్థాయి జడ్జిమెంట్ బయటకు వస్తే కానీ అసలు విషయాలు తెలిసే అవకాశం లేదు. ఇక దీంతో పాటు మీరు అడిగిన రెండో పాయింట్ ఏంటంటే, ఏవిఎస్ఓ సతీష్ కుమార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని హైకోర్టుకి ఇప్పటికే సమర్పించినప్పటికీ కూడా ఆ పోస్ట్ మార్టం రిపోర్టును రిజిస్ట్రార్ జ్యుడిషియల్కి ఇవ్వమన్నారంటే రిజిస్ట్రార్ జ్యుడిషియల్ దగ్గర సర్టిఫైడ్ కాపీ ఉంచడంతో పాటు దాన్ని ఏదైతే లోక్ అదాలత్ చట్టబద్ధతను అవార్డును విచారించేందుకు హైకోర్టు డివిజనల్ బెంచ్ ఏర్పాటైందో ఆ డివిజనల్ బెంచ్లో దీనికి అందించాలి అని కూడా సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. లోక్ అదాలత్ చట్టబద్ధత అంటే ఆ రోజు ఏవిఎస్ఓ సతీష్ కుమారే ఈ నేరాన్ని కనుగొన్నారు. ఈ నేరాన్ని కనుగొనటం, ఆ తర్వాత ఆయన అనుమానాస్పద మృతిగా రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేయటం, రైలు నుంచి దూకి మరణించాడా లేకపోతే ఎవరైనా నెట్టేశారా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. దానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా వివాదాస్పదంగా మారటంతో ఇటీవల జరిగిన విచారణలో కూడా హైకోర్టు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేయటమే కాకుండా ఈ పోస్ట్ మార్టం రిపోర్టును కూడా పరిశీలించాలి అని చెప్పి ఆదేశించింది. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ని అందువల్లనే రిజిస్ట్రార్ జ్యుడిషియల్కి ఇస్తే రిజిస్ట్రార్ జ్యుడిషియల్ దాన్ని డివిజనల్ బెంచ్కి ఇవ్వటం ఏంటనేది కూడా హైకోర్టు తన పూర్తి స్థాయి తీర్పు ఉత్తర్వుల్లో పేర్కొనే అవకాశం ఉంది. శ్రీహరి, రైట్ ఒక్కసారి మనం సురేష్ దగ్గరికి కూడా వెళ్దాం. మీరు లైన్లోనే ఉండండి. సురేష్, ఏంటి సతీష్ కుమార్ మృతి అనేది చాలా సంచలనం కలిగించినటువంటి అంశం. పరకామణి కేసులో ఆయనే కేసు పెట్టింది, తర్వాత లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నటువంటి విషయంలో కూడా ఉన్నారు. తర్వాత ఇదే విషయం పైన విచారణకు వెళుతూ ఆయన అనుమానాస్పదంగా చనిపోయారు. అది